బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పేసర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ వరుసగా 5 వికెట్లు తీసి సఫారీలను ఉక్కిరి బిక్కిరి చేశాడు. సిరాజ్ బౌలింగ్ ధాటికి 34 పరుగులకే సఫారీ టీం 6 వికెట్లు కోల్పోయింది. రెండో టెస్ట్లో భారత బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు పెవిలియన్కి చేరారు. తొలి స్పెల్ వేస్తున్న జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా సిరాజ్ పదునైన బౌలింగ్తో ఓపెనర్లను అవుట్ చేశాడు. గత మ్యాచ్లో సెంచరీ హీరో ప్రస్తుత కెప్టెన్ డీన్ ఎల్గర్ను బౌల్ చేశాడు. అంతకుముందు సిరాజ్ బౌలింగ్లోనే ఐడెన్ మార్క్రమ్ స్లిప్లో యశస్వి జైపాల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. భారత్తో రెండో టెస్ట్లో టాస్ నెగ్గిన సఫారీ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎల్గర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్ట్లో అతడు భారీ శతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులోనూ విజయం సాధించి అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది. మరోవైపు రెండు టెస్టుల సిరీస్లో 0-1తో వెనకబడిన టీమిండియా ఈ మ్యాచ్లోనైనా గెలిచి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పేసర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ వరుసగా 5 వికెట్లు తీసి సఫారీలను ఉక్కిరి బిక్కిరి చేశాడు. సిరాజ్ బౌలింగ్ ధాటికి 34 పరుగులకే సఫారీ టీం 6 వికెట్లు కోల్పోయింది. రెండో టెస్ట్లో భారత బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు పెవిలియన్కి చేరారు. తొలి స్పెల్ వేస్తున్న జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా సిరాజ్ పదునైన బౌలింగ్తో ఓపెనర్లను అవుట్ చేశాడు. గత మ్యాచ్లో సెంచరీ హీరో ప్రస్తుత కెప్టెన్ డీన్ ఎల్గర్ను బౌల్ చేశాడు. అంతకుముందు సిరాజ్ బౌలింగ్లోనే ఐడెన్ మార్క్రమ్ స్లిప్లో యశస్వి జైపాల్ అద్భుత క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. భారత్తో రెండో టెస్ట్లో టాస్ నెగ్గిన సఫారీ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎల్గర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్ట్లో అతడు భారీ శతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులోనూ విజయం సాధించి అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది. మరోవైపు రెండు టెస్టుల సిరీస్లో 0-1తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.